ఆ పాప ఆల్చిప్పను పట్టుకుని మంత్రం పఠించగా ఆ పాప ఒక్కసారిగా అక్కడి నుంచి మాయమైపోతుంది. ఆ పాపను చూసి ఆ గార్డ్స్ ఒక్కసారిగా అయోమయంలో పడతారు. అప్పుడు ఆ పని మనిషి ఆ చిన్న బాబుకు మెడిసిన్ అనే విషయాన్ని తాగించబోతూ ఉంటుంది. అప్పుడు ఆ పాప అక్కడ ప్రత్యక్షమై ఆ విషపు గిన్నెని పక్కకి నెట్టేస్తుంది. మరియు అది మెడిసిన్ కాదు, విషమని వాళ్ళతో చెప్తుంది. కానీ ఆ పాప మాటలు ఎవరూ నమ్మరు. కానీ అప్పుడు ఆ చిన్న బాబు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటాడు. అప్పుడు ఆమె వైద్యుడిని పిలవగా వైద్యుడు ఆ పిల్లాన్ని పరీక్షించి ఆ బాబు బ్రతకాలంటే ఒక మూలిక అవసరం చెప్తాడు. అలాగే ఆ మూలిక ఎప్పుడు అంతరించిపోయిందని, ఇప్పుడు ఎక్కడా దొరకడం లేదని చెప్తాడు. అది విన్న ఆ పిల్లాడి తల్లి కంగారు పడుతూ ఉంటుంది. అది విన్న ఆ పాప ఆ మూలిక నేను తెస్తానని చెప్తుంది. మరియు ఆ పాప ఆకాశంలోకి వేలును చూపిస్తూ మంత్రాలు పఠిస్తూ ఉంటుంది. ఇప్పుడే ఆకాశంలో చాలా పక్షులు వస్తాయి. అందులో నుంచి ఒక పక్షి ఆ గదిలోకి వస్తుంది. ఆ పాప ఆ పక్షితో ఆ మూలికను ఎక్కడో తీసుకురామని చెప్తుంది. ఆ పక్షి ఆ మూలికను తీసుకురావడానికి వెళ్తుంది. కానీ వాళ్ళు ఆ పక్షి ఆ మూలికను తీసుకురాలేదని అనుకుంటారు. అప్పుడు ఆ పెద్దామె ఆ పాపం అంతర్గతలా ఉందని ఆ పాపను బయటికి గంతేమని చెప్తుంది. అప్పుడు ఆ పక్షి ఆ మూలికను అక్కడికి తీసుకుని వస్తుంది. అప్పుడు ఆ పాప తన మాయాశక్తులు ఉపయోగించి ఆ మూలికను ఆ బాబు శరీరంలోకి పంపిస్తుంది. దాంతో ఆ బాబుకు ఉన్న వ్యాధి తగ్గి స్పృహలోకి వస్తాడు. అసలేమైందంటే 1 సంవత్సరం క్రితం ఆ బాబు తన తల్లితో మార్కెట్ కి వెళ్తాడు. అక్కడ ఒకతను బంగారు చేపను చంపబోతూ ఉండగా వాళ్ళు అతనికి డబ్బులు ఇచ్చి ఆ బంగారు చేపను కొంటారు. అప్పుడు ఆ బాబు బంగారు చేపను నీళ్ళలోకి వదిలిపెడతాడు. కానీ అది సాధారణ చేప కాదు. ఆ చేప దేవుళ్ళకి చెందిన డ్రాగన్ స్వరూపం. మరియు ఆ డ్రాగన్ ఒక చిన్న పాపగా మారుతుంది.